ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలర్ పట్టుకుంటావా? నిన్ను అంత చూస్తాను రా. ఏంట్రా ఏంటి గొడవ పొద్దున్నే? నువ్వట్రా? అరే రాజశేఖర్, ఈ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ వస్తే ఈ వాచ్మెన్ కాలర్ పట్టుకున్నాడు. ఎవడనుకుంటున్నాడు? 25 సంవత్సరాలు వచ్చిన ప్రాణ చేతున్నాడు అనుకున్నావు ఏంటిది? నాకు నిజంగా తెలియదు సార్. ఆ పేరుతో ముందు ఈయన వచ్చేసరికి, అదే పేరుతో ఆయన వచ్చేసరికి దొంగ అనుకున్నాను సార్. ఈ మధ్య దొంగతనాలు ఇలాగే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు నాకు అర్థమైంది సార్. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చే గణేశం కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు డాన్స్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఇద్దరు పేర్లు ఒకటి అవటం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాం. ఐఎమ్ సారీ. మీరు కన్ఫ్యూజ్ అయిన ఓకే సార్. ఆల్రెడీ మీ వాచ్మెన్ మన చూసాడు కదా. ఆల్రెడీ మా వాచ్మెన్ మనం చూసారా? ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పలా? కడుపులో నొప్పి సార్. మొన్న కూడా అట్టే కడుపులో నొప్పి వచ్చింది, అందుకని మర్చిపోయినాను సార్. మందులు వేసుకోపో. సారీ సార్, ఇంకా డాన్స్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. జాడకంగా వచ్చి కలుస్తాను సార్ నేను. ఓకే ఓకే సార్. సరే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. సరస్వతి, సరస్వతి చూడు ఎవరు వచ్చారో. మొన్న ఒక అడుక్కులోని తీసుకొచ్చారు, ఇవాళ ఏ ముష్టిలోని పట్టుకొచ్చారండి? చూడలే, అసలు చూడకుండా మాట్లాడతావు. చూడు. మీరు గణేష్ అన్నయ్య? రండి అన్నయ్య రండి. ఏం చండాలమైన ఇంట్రొడక్షన్ ఇచ్చావరా? గుర్తుపట్టింది కాబట్టి సరిపోయింది. వదినా పిల్లలంతా బాగున్నారా? అందరు బాగున్నారమ్మా. ఏంటి కాఫీయా? ఇలా ఇవ్వు. ఏం మారలేదమ్మా. కాఫీ కూడా ఏం మారలేదురా. నీకు పెళ్ళైన కొత్తల్లో కాఫీ ఎలా చేయాలో మీ ఆవిడికి నేర్పింది కూడా మా ఆవిడే. నేను ఎలా మర్చిపోతాను? మా ఆవిడ చేసిన కాఫీ తాగి వారం రోజులు మోషన్. చెల్లెమ్మ కాఫీనే కాఫీ. మా ఆవిడ కాఫీ కలిపిందని మీ ఆవిడ చెప్పలేదేమో గాని అప్పుడు కాఫీ కలిపింది కూడా మా ఆవిడే. అయ్యో మీరుండండి, ఆయన భయపడతారు. ఇప్పుడు ఈటీవీ అభిరుచి చూసి ఇప్పుడు కాఫీ పెట్టడం బాగా నేర్చుకున్నాను అన్నయ్య. బతికించావమ్మా. నాకంటే మా అమ్మాయి ఇంకా బాగా కాఫీ పెడుతుంది. అరే అమ్మాయి అంటే గుర్తొచ్చింది. ఎక్కడ కనిపించడం లేదు? తన పేరు కూడా మర్చిపోయాను నేను. కావేరీరా. ఎక్కడ? తన ఫ్రెండ్ కి బ్యాంక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, హెల్ప్ చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏంటి ఎప్పుడు చూడనట్టు చూస్తున్నావు? నువ్వెప్పుడు రెడీ అవునట్టు రెడీ అవుతుంటేను. అదేంటి, నేను ఎప్పుడు ఇలాగే రెడీ అవుతానుగా. ఆహా అలా కాదు, వేసిన మేకప్ మీద మళ్ళీ తిరిగి మేకప్ వేస్తున్నావు కదా, ఇప్పుడు అంత స్పెషల్ గెస్ట్ ఎవరు వస్తున్నారు అని. కొన్ని విషయాలు చెప్పినా పిన్ని నువ్వు తట్టుకోలేవులే. ఇదిగో అడుగుతుంటే అలా వంకర సమాధానం చెప్తానండి. అడుగుతుంది నిన్నే, ఇప్పుడు అంత స్పెషల్ గెస్ట్ ఎవరు వస్తున్నారు? చెప్పా కదా పిన్ని తట్టుకునే శక్తి నీకు లేదని. నా హార్స్ పవర్ గురించి నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. చూడండి, నేను క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. ఆయనతో అపాయింట్మెంట్ ఉంది. ఐల్ కాల్ యు బ్యాక్ లేటర్. ఓకే బాయ్. మరైతే చెప్పు, ఎవరా స్పెషల్ గెస్ట్? గోపాల్. గుండెల్లో ఏంటి కలుపుమాట ఉంది. ఈడొకడు టైంకి వచ్చేస్తాడు. గోపాల్ ఇప్పుడే రావడం? వెళ్ళిన పని ఎలా జరిగింది? సక్సెస్ నీళ్ళు. పక్క నేను కూడా ఉన్నాను, నాకు కూడా హాయ్ చెప్పొచ్చు కదా. మన గురించి ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి హాయ్ చెప్పడం ధర్మం కదా బాలు గారు. వంట పని చూడు, మేము మాట్లాడుకుంటాం. మీరిద్దరూ మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగండి? అవతల దిక్కుమాలను ముద్రిష్టపోడు ఎవడో ఇన్స్పెక్షన్ వస్తాడని చెప్పారు కదా. దిక్కుమాల ముద్రిష్టపోడు వీడేనమ్మా. సారీ అన్నయ్య, ఏదో తెలియకన్నాను, క్షమించండి. నిన్ను క్షమిస్తానమ్మా, కానీ వీడిని మాత్రం ఇంత ఈజీగా క్షమించాను. నేనే అంత తప్పు చేశాను. అదే రోజుల్లో నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే నేను క్షమించాను. ఆ రోజులు అన్ని వేరే బాబు. ఆ రోజు మటుకు ఈ రోజు తేడా వస్తుందా? నువ్వు వంట పని చూడు, మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటాం. మీరిద్దరూ మాట్లాడుకోవటం చూసి ఎంతకాలం అయిందండి. మీ ముచ్చట్లు నేను వింటానండి. వాడు అలాగే అంటా ఉంటాడమ్మా. నువ్వు కూడా కూర్చో. చెప్పరా, ఇంకేం విశేషాలు? విశేషాలు ఏమున్నాయిరా, నేను రిటైర్ అయ్యాను. తర్వాత ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. అవును, నువ్వు కూడా రిటైర్ అయ్యావు కదా? అయ్యాను, కానీ పని చేస్తున్నానని చెప్పి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆయన చూడండి, బాగా పనిచేశారని రిటైర్డ్ అయిన తర్వాత కూడా పనిచ్చారంట. మీరు అలా చేసి ఉండొచ్చు కదా. అందుకే నేను ఇక్కడ ఉండనే పడ్డాను. ఓనీ లేరా, అట్లీస్ట్ యువర్ లక్కీ. నేను అనడానికి నీ భార్య అన్నుంది, నాకెవ్వరూ లేరు. అదేంటన్నయ్య, ఇంట్లో వదిన పిల్లలు ఉన్నారు కదా. అందరు ఉన్నారు, కానీ నా ఇంట్లో కాదు.
తన పుట్టింట్లో. ఏంటి ఈ వయసులో మీ ఆవిడ పంపించావా? ఊరుకోండి, ఏంటో మాటలు. రండి కదే కొంచెం జోక్ చేస్తాను. చెప్పరా. ఏ లేదురా, మా ఊర్లో మా బామ్మడిదికి ఒక అపార్ట్మెంట్ ఉంది. అది చాలా ఓల్డ్. ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళాం. పెడితే ఇన్స్పెక్షన్ చేసి ఆ బిల్డింగ్ లో ఉండడం సేఫ్ కాదు, ఈ బిల్డింగ్ పడగొట్టాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చా. అక్కడతో అయిందా? ఫ్యామిలీ మెంబర్స్ కదా, రిపోర్ట్ మార్చమని చెప్పి నా మీద ఫుల్ ప్రెషర్. కరెక్టే కదరా, ఫ్యామిలీ మెంబర్స్ ఆ మాత్రం చేయలేవా నువ్వు? ఎందుకు చేయాలా? నాకు డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, అంతే. జర్నీ చేసి వచ్చిన వాళ్ళని జర్నీ ఎలా జరిగింది అని అడగకుండా రచ్చబండులు అడిగినట్టు అన్ని క్వశ్చన్స్ అడుగుతావేంటి? ఎందుకే ముందుగా నీళ్ళని విష్ చేసేది. గోపాల్ కీ ఇవ్వనా? ఆయన ఏమైనా కీచే మనిషిలా కనబడుతున్నాడా? ఓ కీచేస్తానన్నా. నేను చెప్పింది గోపాల్ ఇంటికి ఇవ్వనా అని. ఉండు గోపాల్. తీసుకో. థ్యాంక్ యూ. నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. వారు గారు బాయ్. బాయ్ బాయ్ నీళ్ళు. బాయ్. బాయ్. ఆడు వెళ్ళి గంట సేపైంది, ఇక ఊపింది చాలు. ఈ మాత్రం దానికి ఎక్కడ ఉండదు దానికి? ఆడనకాల ఆడింటికి తగలాడచ్చు కదా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చేసేది అదే. అమ్మో అమ్మో అమ్మో, మొగుడిని ఎదురుగా పెట్టుకుని నాతోనే ఇలా డైరెక్ట్ గా అనేస్తున్నావు, కళ్ళు పోతాయి. నీ బొంద. నేను వెళ్తానంది నువ్వు అనుకుంటున్న దానికోసం కాదు. నేను అనుకునే దానికోసమా? అవును. మరి నువ్వేమనుకుంటున్నావు? గోపాల్ ఇంటికి వెళ్లి మనం గోల్డ్ వెతికినప్పుడు మన గోల్డ్ దొరకలేదు కదా. అయితే మాత్రం ఇప్పుడు ఆడ వెనకాల ఆడితో పాటు వెళ్ళి ఆడింట్లో ఆడితో కలిసి వెతుకుతావా? చండాలంగా ఉంటది. సరే సరే, కంటిన్యూ. గోపాల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్ గా గోల్డ్ సేఫ్ గా ఉందా లేదా చూడ్డానికి వెళ్తాడు. నేను వెనకాలే వెళ్ళాననుకో, గోపాల్ గోల్డ్ ఎక్కడ దాచాడో నాకు తెలిసిపోతుంది. అయితే నేను వస్తాను. ఇద్దరం వెళ్తే డౌట్ వస్తుంది, నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు వెళ్తే మాత్రం డౌట్ రాదండి. అందుకే ఇందాక గోపాల్ ని కాఫీ తాగుతావా అని అడగలేదు, ఇప్పుడు వెళ్లి కాఫీ గురించి అడుగుతాను. అబ్బా, ప్లాన్ మాత్రం అదిరిపోయింది. కాకపోతే చిన్న చేంజ్, నేనే వెళ్ళి కాఫీ కావాలని అడిగొస్తాను. నా బట్టలు గాజులు బొట్టు అన్ని ఇచ్చేస్తా, వేసుకుని వెళ్ళు. వద్దురే, ఇప్పుడు మళ్ళీ అంత ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఇదిగో, నువ్వు ఎలాగో ఫిక్స్ అయిపోయి కదా, నువ్వే ప్రొసీడ్ అయిపో. నువ్వు వచ్చేలాగా నేను మంచిది సన్నీ డియోల్ మంచి మూవీ పెట్టుకుని చూస్తాను. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పి బెదిరించింది. మా ఆవిడ తరఫున బంధువులు కూడా నాతో మాట్లాడడం మానేశారు. ఆఖరికి నా పిల్లలు కూడా మాట్లాడడం బంద్ చేసేశారు. ఇంత జరిగా కూడా నీ మనసు మార్చుకోవచ్చు కదరా. అలా మార్చుకునేట్టయితే రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తారా? అవునవును. బాత్రూమ్ ఎక్కడా? అప్పుడే మొదలెట్టావు ఇన్స్పెక్షన్? ఇన్స్పెక్షన్ కాదురా, పాట పాడాలి. ఆ పాడేదేదో ఇక్కడే పాడండి అన్నయ్య, మేము ఇద్దరం కూడా వింటాము. ఆ పాట వేరేనా? బాత్రూమ్ అక్కడ ఉంది. ఏం పాటండి? నా బొంద పాటే, నాకు టెన్షన్ తెప్పించకు. ఇందులో టెన్షన్ ఏ ఉందండి? సరే, ఆయన పాట పడటానికి బాత్రూమ్కి వెళ్ళారు కదా, ఆ బయట ఉండి మీరు డాన్స్ చేయండి, మీ టెన్షన్ కాస్త పోతుంది. నాకు బీపీ రావడానికి ట్రై చేస్తున్నావా? ఇప్పుడు ఏమైందండి? ఏం లేదే, సొంత బావమరిదిగా అతను హెల్ప్ చేయలేదు, ఇక నాకేం హెల్ప్ చేస్తాడని. బావమతికి చేయకపోవచ్చు, ఫ్రెండ్ కి మీకు చెయ్యొచ్చులేండి. సరేలే, నేను వెళ్ళి ఆ వంట పర్లేదో చూస్తాను. వీడితో ఫ్రెండ్ గా వర్కౌట్ అవ్వట్లేదు, వీడికి కిడ్నీ పిచ్చి ఉంది, దాని మీద కొట్టాలి. ఓకే. ఆ సరస్వతి, ఏం వంట చేస్తున్నావే? ఓ మై గాడ్, ఏంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి? కొంపదీసి ఇంట్లోకి దొంగలుగానే వచ్చారా ఏంటి? గోల్డ్, నా గోల్డ్ బిస్కెట్లు.
సరస్వతి నేను చెప్పే జాగ్రత్త విను. జాగ్రత్త విను అంటే చెబుతా వినద్దా? అదే గుడి దూకలేకు, మీరు వేసినప్పుడల్లా నేను వెళ్ళా. ఇది అర్థం చేసుకోవే. సరే చెప్పండి. ఆ గణేష్ గారు నేను మాయ మాటలు చెప్పి మాయ చేస్తాను. వాడు ఇన్స్పెక్షన్ అని పేరు చెప్పగానే నువ్వేదో మా డైవర్ట్ చేసేయాలి. అదేదో మీరే చేయొచ్చు కదండి. చేయొచ్చు, నేను తెస్తారు నేనే చేశాను అనుకో, వాటి డౌట్ రాదు. సరే రానివ్వండి, ఈ సరస్వతి టాలెంటెడ్ మీకు చూపిస్తా. అది అరే ఇన్స్పెక్షన్ కి వెళ్దామా? అది కదా, చాలా కాలం కలిసాం కదా, మనం బోర్డు విషయాలు మాట్లాడుకోవాలి. కూర్చో, అది మాట్లాడుకుంటేనే ఇన్స్పెక్షన్ చేయొచ్చు కదా. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అర్థమైన మాటలు మాట్లాడి నీకు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదురా. అయితే మాట్లాడుకు నడు. అది కదా, నాకు సీరియస్ గా ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందా. ఒకసారి నువ్వు చెప్పనా? అన్నయ్య కాఫీ. ఇప్పుడే కదా తాగాను, మళ్ళీ ఎందుకు డైవర్ట్ చేయడానికి. డైవర్ట్ చేయడం? అదే మనం సీరియస్ గా మాట్లాడుతున్నాం కదా, మ్యాటర్ సరదాగా మార్చడానికి డైవర్స్ ఉంటుంది. అదే కదా ఉద్దేశం? అవును. అలాగే మనం ఇన్స్పెక్షన్ కి వెళ్దాం. నీ కోసం మా ఆవిడ బోర్డు స్వీట్లు తయారు చేసిందిరా. స్వీటా? ఏం చేసింది? ఏం చేసింది? బొబ్బట్లు, లడ్డు, మైసూర్ పాకం, జిలేబీ. రవ్వ లడ్డు, బందర్ లడ్డు, తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు కూడానా? తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు కాదు, తిరుపతి లడ్డు లాంటిది. నీలు నీలు నాకు తెలుసు రే, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని, నీలు మీద కన్ను ఉందని. నా నీలు జీవితాన్ని బుగ్గుపాలు చేసి నేను ఊరికే వదలు రా, మట్టి కొట్టుకుపోతావు. జుట్టు చెదిరిందా? లేదే. బొట్టు చెదిరిందా? లేదే. పోనీ డ్రెస్ నలిగిందా? లేదే. మరి అలాంటప్పుడు రేపే అవుతాయి. అంటే ఈ సెట్ అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటేను. సెట్టా అంటే సినిమాలు బాగా చూసి ఇన్ని చేశారా? అంటే ఇవన్నీ చేయలేదు. ఇందులో మీకు ఏది ఇష్టం అని చెప్తే అది మాత్రం చేస్తాను. అమ్మయ్యా బతికించావు. ఇవన్నీ చేస్తే నేను ఎలా తినగలుగుతాను? అప్పట్లో బాగా తినేవాడు కదరా, మీ సరళ కూడా బాగా చేసి పెట్టేది. సర్లేవరండి. వీడి గర్ల్ ఫ్రెండ్. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు? చెల్లెమ్మ తప్పుగా అనుకుంటది. ఏమనుకోలేదా? ఎవరు అనుకుంటారు? మా ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏమని అనుకుంటాను గాని, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేనేమనుకుంటాను అన్నయ్య. అంటే మీ వారేం తక్కువ చేశారనుకుంటున్నావా? నేను నమ్మను. ఈయన కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అప్పట్లో ఏం చేశాడు తెలుసా? ఆ, చెప్పలేదా? చెప్పు. అది 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్. అంటే ఆర్య టైపా? అలాగే అనుకో. అప్పట్లో అమ్మాయి కోసం ఎన్ని చేశాడు అనుకున్నావు? గోడలు దూకాడు, వాళ్ళ ఇంటి వాళ్ళు దెబ్బలు తిన్నాడు, రక్తంతో లవ్ లెటర్స్ రాశాడు, బలూన్స్ లో గాలి ఊది మెసేజెస్ లు పంపించాడు. ఈయనకి ఈ టాలెంట్ కూడా ఉందా? అదేది కదే. లాస్ట్ కి ఒక ట్విస్ట్ తెలుసా? ఈయన ఏ అమ్మాయికి లవ్ చేశాడో ఒకరోజు పరిగెత్తు వచ్చి అన్నయ్య అని రాఖీ కట్టేసింది. ఆ అమ్మాయి కట్టింది రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. కవరింగ్ ఆపరా. అన్నయ్య అని చెప్పి ఎవరన్నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారా? అంటే ఈయన పెట్టులో భద్రంగా దాచుకున్న రాఖీ అదేనన్నమాట. ఇప్పుడు వరకు అది దాచుకున్నావా? రేపటంటూ నా మీద కాదు, గోపాల్ ఇంటి మీద ఎలా జరిగిందా అని నేను ఆలోచిస్తున్నాను. అదే మ్యాటర్. గోపాల్జీ, ఐఎమ్ సారీ అండి, నేనే మీ గురించి తప్పుగా ఊహించుకుని ఏదేదో వాగిస్తాను. మనసులో ఏం పెట్టుకోకండి. ఇట్స్ ఓకే బాలు గారు, నేను ఫీల్ అయింది మీరు చెప్పిన దాని గురించి కాదు. నా ఆలోచన అంతా అసలు ఈ ఇంటిని ఇలా ఎవరు చేశారా అని. అంటే ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం అంట? మీరు ఇంట్లో లేనప్పుడు మీరు ఇచ్చిన తాళం తీసుకుని నేను మా ఆవిడ దేనికోసం ఆరాటంగా ఎత్తికేసి ఇల్లంతా పెంటపడి చేసామంటారా? అలా అని గోపాల్ అనలేదు కదా. అనవసరంగా నేనే వాగేశాను. గోపాల్జీ, ఈ విషయం మీద మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుందంట? వద్దు బాలుజీ, ఈ విషయం మన మధ్యలోనే ఉండనివ్వండి. దీన్ని ఇష్యూ చేసి పెంట పెంట చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం దయచేసి మన ముగ్గురు మధ్యలోనే ఉండనివ్వండి. అలా అని దీని వెనక ఉన్న వాళ్ళని వదులుతాననుకుంటున్నారేమో. చచ్చిన వదలను. మీరు అసలు తగ్గకండి గోపాల్జీ. అవసరమైతే ఈ విషయం మీద నాంపల్ కోర్టుకైనా, జిల్లా కోర్టుకైనా, హైకోర్టుకైనా, ఫుడ్ కోర్టుకైనా, టెన్నిస్ కోర్టుకైనా సరే నేను రెడీ. మీ వెనక మేము ఉంటాం. అంటే నేను బారు రాకపోయినా నేను వస్తాను. గోపాల్జీ, అసలు ఇదంతా ఎవరు చేసుంటారని మీ అనుమానం?
ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది మాత్రం వాళ్ళకి ఎప్పటికీ దక్కనివ్వను. నాతో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని కవరింగ్ ఇచ్చి ఇన్నాళ్ళు నన్ను నమ్మిస్తూ వచ్చారన్నయ్య. ఆ రోజు ఈయన ముఖం చూడాలా? ఊరుకోరా ఊరుకోక. సరే అన్నయ్య, ఆ అమ్మాయి పేరేంటి? చెప్పనా? ఏమండి, మీరు ఉండండి. చెప్తాను. మీరు ఉండండి. అన్నయ్య, నువ్వు చెప్పు. చెల్లెమ్మ మాట వినాలి నేను. చెప్తాను. అన్నయ్య, చెప్పనే. కావేరి నా కొంప కొల్లు చేస్తావురా. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మనం ఇన్స్పెక్షన్ కి వెళ్ళి ఉంటే ఈ ప్రాబ్లమే అయ్యేది కాదు కదా. ఇంత ప్రాబ్లం లో ఇన్స్పెక్షన్ వెళ్ళటం అవసరమా? కరెక్టే. ఒక పని చెయ్యి, నువ్వు చెల్లెమ్మని కూల్ చెయ్యి. చెల్లెమ్మ కూల్ అయ్యాకనే మనం ఇన్స్పెక్షన్ కి వెళ్దాం, సరేనా? వెరీ గుడ్. గో 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 గో. సరసు 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 ప్లీజ్ 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 అలా కోపగించుకోకే. పెద్ద సరస మీరును. కోపగించుకోకే. ఆ అమ్మాయి నా చేతికి రాగే కట్టింది. దానికి నేను అన్న ఇలాంటి వాడిని, నాకు అది చెల్లి లాంటిది. ఇప్పటికి చెల్లి అనే ఫీల్ అవుతున్నారా? అంతకంటే నాకు ఆప్షనే ఉంది. సిగ్గు లేకపోతే సరే, నా పప్పు వచ్చింది కాబట్టి చెల్లి అంటున్నా. లేకపోతే ఇందాకట్లా సిగ్గుపడుతూ చెల్లి అనేవారు. అలా చెప్పకే. అసలు మన అమ్మాయికి దాని పేరెందుకు పెట్టారండి? ఎంతమంది అన్నయ్యలు తమ చెల్లెల పేర్లు కూతురు పెట్టుకుంటున్నారు. ఊరికే లాజిక్ నాకు లాజిక్. సరే, ఇప్పుడు ఏమంటారు? నా కోపం తగ్గి నార్మల్ అవ్వాలి అంటారు. తప్పే ఉండదు. నాకు కావాల్సింది అదే. ఎందుకంటే ఆ గణేష్ గారు నీ కోపం తగ్గేంత వరకు ఇన్స్పెక్షన్ వెళ్ళను అంటున్నాడు. ఈ ఇన్స్పెక్షన్ కోసం నేను కోపంగా ఉండాలి అంటారా? అంటే మీరు చేసిన పని కోసం కాదా? అది కదే, మన కావేరి వచ్చిన తర్వాత మళ్ళీ బాసాలు చేసి మళ్ళీ పేరు మారుతారు లేవే. ఏం అక్కర్లేదు, మిమ్మల్ని దెప్పటానికి ఒక పాయింట్ కావాలి కదా, ఇప్పుడు దొరికింది. ఈ ఇన్స్పెక్షన్ గంట నుంచి నన్ను గట్టెక్కించవే. ఎందుకంటే నువ్వు కోపంగానే ఉండాలి. ఆ వాడు ఎన్ని మాటలు చెప్పినా కూల్ అవ్వకూడదు. గుర్తుందా? జాగ్రత్త. భగవంతుడా, ఇలాంటి మొగునిచ్చావేంటయ్యా? సార్ అనవసరం సార్. చూశాను సార్, చెక్ చేశాను. డ్రైనేజ్ పైపులు చెక్ చేశాను, వాటర్ పైపులు చెక్ చేశాను. కరెంటు వైర్లు చూడాలి సార్, అక్కడే ప్రాబ్లం ఉంది. చూస్తాను చూస్తానులేండి సార్, ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. యాడికి వెళ్ళిపోతున్నావు? చిరంజీవిలా చేస్తావు అనుకున్నాను, ప్యాంట్ చిరిగినట్టు చేసావు. నువ్వు పెద్ద మైక్ జాక్సన్ లాగా చేసావని. మైక్ జాక్సన్ కాదు భయ్యా, మైకేల్ జాక్సన్. ఏదైతే కంటెంట్ అర్థమైంది కదా. అబ్బో, అర్థమైందిలే. ఏంది అర్థం? ఏదే నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు తెలుసా? నా దగ్గర పాస్ ఉంది భయ్యా. ఆడేమన్నా ఆడియో ఫంక్షన్ జరుగుతుందా? పాస్ ఆడియో ఫంక్షన్ కాదు భయ్యా, ఇదిగో చూడు. ఓహో, డాన్స్ క్లాసా? అదే మరి ఇందాక అంతా కష్టపడి సైగ చేస్తే పెద్ద అర్థమైనట్టు బిల్డప్ ఇచ్చావు. రా, నువ్వు విజలేసావు, నేను విజలేసా. నువ్వు డాన్స్ వేసావు, నేను డాన్స్ వేసా. వీటన్నిటికీ ముందు క్వార్టర్ వేసినట్టున్నావుగా. అంత వాసన వస్తుందా? అమ్మో, ఈ వాసన గాని మా ప్రెసిడెంట్కి వచ్చిందనుకో, నా తాట తీసేస్తాడు. గుడ్, నువ్వు వెళ్ళి ఆకుల్లో పని చూడు, నేను వెళ్ళి నా పని చూసుకుంటా. ఇప్పుడు చెప్పండి సార్, ఏదో మాట్లాడాలి అన్నారు. మాట్లాడడానికి కాదు నేను పిలిచింది, పోట్లాడడానికి పిలిచారు. నేనేం చూశాను? నువ్వు కాదే, మీ నాన్న. మధ్యలో ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? ఎప్పుడు చూడు మా తాత గొడవ పడుతూనే ఉంటాడు. ఈ తాత మాత్రం ఖాళీగా కూర్చుంటాడే, ఇప్పుడు మా నాన్నతో గొడవ పడ్డామని కాచు కూర్చుంటారు. మా తాత అంటే ముసలాయనే, కనీసం ఆయన వయసు కన్నా గౌరవించచ్చు కదా. అయినా మగపెళ్లి వారితో ఎట్లా బిహేవ్ చేసేది? నువ్వు మాత్రం మా నాన్నకి ఏమైనా గౌరవం ఇస్తున్నావా ఏంటి? రేపొద్దున పిల్లలు వచ్చి వారి గురించి ఎలాగైనా మాట్లాడేది. ఇంకెలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి?
ఇన్స్పెక్షన్ జరిగితే కదా. ఏంటి ఇన్స్పెక్షన్ జరగలేదా? ఏం మ్యాజిక్ చేశారు సార్? ఫుడ్ మ్యాజిక్. అలాగా వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. వీడినా అయిపోయాడు.